అందరికీ నమస్కారం. మనం పీజీ టెక్ అండ్ డిఎస్సి క్లాసెస్ లో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్ నుండి స్టార్ట్ చేసాము. సో మనం నిన్న చూసాం ఫస్ట్ లెసన్ రీడింగ్ అండ్ మేకింగ్ మ్యాథ్స్, పటాల అధ్యయనం తయారీ. సో ఈ రోజు సెకండ్ లెసన్ గ్లోబ్, అ మోడల్ ఆఫ్ ది ఎర్త్, గ్లోబు భూమికి నమూనా పాఠంలోని కొన్ని ముఖ్య అంశాలు అనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాము. సో ఈ లెసన్ మెయిన్ గా గ్లోబు అంటే ఒక భూమికి నమూనా, మోడల్ ఆఫ్ ది ఎర్త్. అంటే మనం గ్లోబును కనుక చూస్తే జనరల్ గా మనకు ఎర్త్, మన భూమి అనేది ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గ్లోబులు మనకు అన్ని కనబడతాయి. అంటే సముద్రాలు ఎక్కడ ఉన్నాయి, మహాసముద్రాలు, భూభాగం ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనం గ్లోబ్ లో చూడొచ్చు. సో ఇందులో మెయిన్ గా ఎర్త్, భూమి అనేది మనం చూస్తే గ్లోబ్ లో చూసినా నిజంగా కూడా అంటే మనం చంద్రుడి నుండి భూమిని కనుక చూసినట్టయితే మనకు బ్లూ కలర్ లో కనబడుతుంది భూమి. మనం జనరల్ గా గ్లోబ్ లో చూసినా కూడా ఎక్కువ శాతం అనేది మనకు బ్లూ కలర్ లో అంటే నీలం రంగులో కనబడుతుంది. ఎందుకంటే భూమిలో ఎక్కువ శాతం ఓషియన్స్, మహాసముద్రాలు అనేది ఉండడం జరిగింది. అంటే భూభాగం కంటే కూడా మనకి ఇక్కడ ల్యాండ్ కంటే కూడా వాటర్ అనేది ఎక్కువగా ఉంది. ఓషియన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు భూమి అనేది బ్లూ కలర్ లో, నీలం రంగులో కనబడుతుంది. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు చంద్రుడి నుండి కనుక మనం చూసినట్టయితే భూమిని, సో 1 పార్ట్ ఆఫ్ ద ఎర్త్ విజిబుల్ గా ఉంటుంది. అంటే మొత్తం భూమి కనిపించదు, కొంత భాగం లేదా సగభాగం మాత్రమే భూమి కనిపిస్తుంది. ఎందుకంటే సన్షైన్ వల్ల, సూర్యకాంతి భూమి మీద ఎక్కడైతే పడుతుందో ఆ పార్ట్ మాత్రమే మనకు కనబడుతుంది. అంటే కొంత భాగం మాత్రమే, సగభాగం మాత్రమే, ఎక్కడైతే సూర్యకాంతి పడుతుందో భూమి పైన ఆ ప్రదేశం మాత్రమే చంద్రుడి నుండి కనబడుతుంది. సూర్యకాంతి పడని ప్రదేశం మనకు చంద్రుడి నుండి చూసినప్పుడు కనిపించదు. సో ఏదైతే సన్షైన్ పడుతుందో, ఆ సూర్యకాంతి అయితే పడుతుందో ఆ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ మాత్రమే మనకు కనిపిస్తుంది చంద్రుడి నుండి చూసినప్పుడు. సో భూమి ఉపరితలం పైన, ఆన్ ఎర్త్ సర్ఫేస్ 71% వాటర్ అయితే ఉంటుంది. 71% వాటర్ ఉంది, 29% మాత్రమే ల్యాండ్ అనేది ఉంది. సో మొత్తం 100% అయితే భూమి ఉపరితలం, దాంట్లో 71% వాటర్ కాబట్టి మనకి ఇక్కడ భూమి అనేది బ్లూ కలర్ లో, నీలి రంగులో కనబడుతూ ఉంది. ది ఎర్త్ ఈజ్ లైక్ అ బాల్, అంటే భూమి బంతి మాదిరిగా ఉంది. అంటే జనరల్ గా మనం చూస్తే భూమి అనేది రౌండ్ గా కొంచెం స్పెరికల్ షేప్ లో అయితే ఉండడం జరుగుతుంది. అంటే మన ఒక బంతి లాగా, ఒక బాల్ లాగా భూమి అనేది ఆ షేప్ లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ గ్లోబ్ మనం చూసాం. గ్లోబ్ అనేది భూమి యొక్క నమూనా. అంటే మనం ఒక గ్లోబ్ కనుక చూస్తే మనం ఒక ఎస్టిమేషన్ రావచ్చు. అంటే భూమి అనేది ఇలా ఉంటుంది, గ్లోబ్ లాగా ఉంటుంది అని మనం రావచ్చు. ఎందుకంటే గ్లోబ్ అనేది ఒక మోడల్ కాబట్టి భూమికి. సో ఇక్కడ మనకు గ్లోబ్ లో ఏమేమి కనబడతాయి అంటే ఎర్త్, భూమి మనం ఎలా చూస్తాం, అలాగే ల్యాండ్, భూమి పైన ల్యాండ్ ఎంత శాతం ఉంది, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు 29%, అలాగే వాటర్ ఇవన్నీ కలుపుకొని కూడా 71% ఉంటుంది. అలాగే మనకు ఓషియన్స్ కనిపిస్తాయి, కంట్రీస్ మన ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తాయి గ్లోబ్ లో. అలాగే కాంటినెంట్స్, 7 కాంటినెంట్స్ ఉంటాయి కదా, 7 కాంటినెంట్స్, 5 ఓషియన్స్, 5 మహాసముద్రాలు, 7 ఖండాలు, దేశాలన్నీ కూడా మనకు గ్లోబ్ లో కనిపిస్తాయి. సో ఎర్త్, భూమి మనం ఇందాక అనుకున్నట్టు అంటే రౌండ్ గా కొంచెం స్పెరికల్ షేప్ లో ఉంటుంది, అంటే గోళాకారంలో ఉంటుంది భూమి అనేది. జనరల్ చూస్తే ఇలా ఈ రౌండ్ షేప్ లో ఇలా స్పెరికల్ గా అనేది ఉండడం జరుగుతుంది గోళాకారంలో. సో అయితే ఇక్కడ ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన ఉన్న వాళ్ళు ఉంటారు, ఇటు సైడ్ ఒక మనిషి, మనం ఒక బొమ్మల్ని పెట్టామనుకున్నాం, ఇక్కడ పైన ఒకరిని, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, అలాగే కింద. మనకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, మరి కింద ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తి ఉన్నాడు, మరి కింద పడిపోడా, ఇటు పడడా అని మనకు డౌట్ అనేది వస్తుంది. సో కానీ అలా కాదు. ఎందుకంటే ఇక్కడ భూమి అనేది బలమైన అయస్కాంతం లాగా పనిచేస్తుంది. అంటే ఎర్త్ యాక్ట్స్ యాజ్ పవర్ఫుల్ మ్యాగ్నెట్. అంటే ఎవరు కూడా, అంటే పైన ఉన్న కింద ఉన్న ఎక్కడున్నా కూడా భూమికి కింద పడిపోరు. అంటే మనం భూమిలో పడతాం కానీ భూమి నుండి పడిపోం, భూమి నుండి వేరే ఎక్కడికో పడిపోవడం అనేది జరగదు. ఎందుకంటే భూమి అనేది పవర్ఫుల్ మ్యాగ్నెట్ గా, బలమైన అయస్కాంతంగా పనిచేస్తుంది. మనం అంటాం కదా గురుత్వాకర్షణ శక్తి, ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది భూమికి ఉంటుంది. కాబట్టి మనం భూమిలో పడతాం కానీ భూమి నుండి మనం వేరే ఎక్కడికో పడిపోవడం అనేది జరగదు. సో ఇక్కడ స్పెరాయిడ్ షేప్ అంటే గోళాకృతి, ఎర్త్
సో ఇక్కడ మనం భూమి షేప్ గురించి మాట్లాడుకున్నట్టయితే అంటే పర్ఫెక్ట్ గా స్పియర్ గా అంటే పర్ఫెక్ట్ గా గోళాకారంలో ఉండదు, అలాగే పర్ఫెక్ట్ గా రౌండ్ గా గుండ్రంగా కూడా ఉండదు. అంటే జనరల్ గా ఆ షేప్ లో కనబడుతుంది కానీ పర్ఫెక్ట్ కాదు. ఎందుకు అంటే లిటిల్ ప్రెస్డ్ ఎట్ టూ పోల్స్, అంటే మనకు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అని రెండు ఉంటాయి కదా, అంటే నార్త్ పోల్ అలాగే సౌత్ పోల్. అక్కడ కొంచెం ప్రెస్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు జనరల్ ఈ షేప్ లో రాకుండా కొంచెం ప్రెస్ అయినట్టు నొక్కుకుపోయినట్టు అనిపిస్తుంది. అలాగే ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ. ఓకే, భూమధ్య రేఖ దగ్గర అంటే ఇక్కడ ఈ మిడిల్ భాగంలో కొంచెం బల్జెడ్ అంటే ఉబ్బినట్టు అనిపిస్తుంది. భూమి అనేది జనరల్ గా రౌండ్ అంటే రౌండ్ గా ఉండాలి, అంటే గోళాకారంలో ఇలా స్పెరికల్ గా ఉండాలి. కానీ పోల్స్ దగ్గర ఏమో కొంచెం నొక్కుపోయినట్టు అంటే ప్రెస్ అయినట్టు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ మధ్య భాగం అంటే భూమధ్య రేఖలో అక్కడ కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ ఎప్పుడైనా ఈ గ్లోబ్స్ కానీ మ్యాప్స్ కానీ వీటిలో చూసినప్పుడు మనకు అంత తేడా అనేది కనిపించదు. ఎందుకంటే చాలా తక్కువ, అంటే ఇక్కడ లిటిల్ ప్రెస్ అయినా కూడా తక్కువ ప్రెస్ అయి ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గర కూడా కొంచెం బల్జ్ అయి ఉండడం వల్ల మనకు అంతగా మనం అబ్జర్వ్ చేయలేము వాటిని. కానీ ఇలా ఉండడం ఏం జరుగుతుంది, నాట్ పర్ఫెక్ట్లీ స్పియర్ అలాగే నాట్ పర్ఫెక్ట్లీ రౌండ్, కొంచెం లిటిల్ ప్రెస్డ్ టూ పోల్స్ అలాగే బల్జెడ్ స్లైట్లీ ఎట్ ఈక్వేటర్, భూమధ్య రేఖ దగ్గర ఉబ్బినట్టు ఉంటుంది. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సో భూమి అనేది ఎర్త్ అనేది ఇలా కొంచెం స్పెరికల్ షేప్ లో ఇలా ఉండడం వల్ల, ఈ రౌండ్ షేప్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇండియాలో ఉన్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటు ఈస్ట్ సైడ్ వెళ్తున్నాం అనుకోండి. ఓకే, చుట్టూరంగా తిరిగి వెళ్తే మళ్ళీ మనం ఇండియానే చేరుకుంటాం. ఒకటే డైరెక్షన్ లో మనం కనుక వెళ్తే ఒకటే సైడ్ వెళ్ళినా కూడా మనం మళ్ళీ ఇండియానే చేరుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనం వెస్ట్ సైడ్ వెళ్ళినప్పటికీ, ఎందుకంటే అది రౌండ్ గా ఉంది కదా, దాదాపు భూమి అనేది రౌండ్ స్పెరికల్ షేప్ లో ఉన్నందువల్ల మీరు ఇదే పాయింట్ నుంచి మళ్ళీ వెస్ట్ సైడ్ కి వెళ్ళి కూడా చుట్టూరంగా తిరిగిన మళ్ళీ మీరు ఇక్కడికి వస్తారు. సో అలా మనం ఎటు వెళ్ళినా ఒక డైరెక్షన్ లో వెళ్తే, ఇప్పుడు అమెరికా నుండి వెస్ట్ సైడ్ వెళ్ళి మళ్ళీ చుట్టూరంగా తిరిగినా మళ్ళీ అమెరికాకే వస్తారు. అమెరికా నుంచి ఈస్ట్ సైడ్ వెళ్ళి మళ్ళీ చుట్టూరంగా తిరిగినా కూడా మళ్ళీ అమెరికాకే రావడం జరుగుతుంది. సో ఈ స్పెరికల్ షేప్, ఈ రౌండ్ షేప్ లో ఉన్నందువల్ల, గోళాకారంలో ఉండడం వల్ల, సో ఒక ప్రదేశం నుండి మీరు ఒక దిక్కు నుండి వెళ్ళినప్పుడు సో మళ్ళీ మీరు అదే దిక్కుకు రావడం అనేది, అదే ప్రదేశానికి రావడం అనేది జరుగుతుంది. సో ప్రాచీన కాలంలోనే ఇండియా మరియు యూరోప్ సైంటిస్టు శాస్త్రవేత్తలు వాళ్ళు భూమి అనేది గుండ్రంగా గోళాకృతిలో ఉంటుందని చెప్పడం జరిగింది. సో 1492 ఏడీలో కొలంబస్ ఇటలీ ప్రాంతం తను ఒక అన్వేషకుడు, సేలర్. తను ఇండియాను చేరుకుందాం అనుకున్నాడు. సో ఇండియాను చేరుకుందాం అని అంటే సీ రూట్ అంటే సముద్ర మార్గం నుండి చేరుకుందాం అనుకున్నాడు. తను యూరోప్ నుండి బయలుదేరడం జరిగింది. యూరోప్ లోని స్పెయిన్ నుండి బయలుదేరడం అయితే జరిగింది. సో తను వెస్ట్ సైడ్ వెళ్ళడం జరిగింది. అంటే సపోజ్ తను ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. సో తను వెస్ట్ సైడ్ పడమర దిక్కు వెళ్ళడం జరిగింది. సో పడమర దిక్కు వెళ్ళడం వల్ల తను ఇక్కడ ఉన్న అమెరికాను కనుగొనడం అయితే జరిగింది. అంటే తను అక్కడ కరేబియన్ దగ్గర ల్యాండ్ అయ్యాడు. సో అమెరికాను తను డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే, సో అంతకుముందు వరకు వాళ్ళకు ఐడియా లేదు ఎక్కువ అమెరికా గురించి. సో తను ఇక్కడికి వచ్చి అమెరికాను డిస్కవర్ చేయడం జరిగింది 1492 ఆ ప్రాంతంలో. ఒకవేళ తను ఇక్కడనే మన యూరోప్ స్పెయిన్ నుండి కనుక ఒకవేళ తను ఈస్ట్ సైడ్ తూర్పు దిక్కు కనుక రావడం జరిగితే, ఒకవేళ వచ్చేది ఉంటే తను అప్పుడు ఈ ఆఫ్రికా మార్గం గుండా ఇటు వస్తే అప్పుడు భారతదేశానికి చేరేవాడు. బట్ ఇక్కడ తన తర్వాత 1498 సంవత్సరంలో మనకు వాస్కోడా గామా ఇండియాను రీచ్ అవ్వడం అయితే జరిగింది. సో అప్పుడు 1498లో వాస్కోడా గామా ఇండియాను రీచ్ అవ్వడం జరిగింది. సో కొలంబస్ ఇటు వెస్ట్ సైడ్ వెళ్ళడం వల్ల అమెరికా వైపు వచ్చాడు. వాస్కోడా గామా ఇటు వచ్చి ఇండియాను చేరుకోవడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా మెయిన్ పాయింట్స్. సో మనం ఈ లెసన్ నుండి ఇంకా మరిన్ని మెయిన్ పాయింట్స్ మనం తర్వాత వచ్చే క్లాస్ లో మనం చూద్దాము. సో అంతవరకు అందరూ కూడా ఈ క్లాస్ ని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.